నువ్వా? అసలు నీ మొహం ఈ జన్మలో చూస్తాననుకోలేదే. అవును, వీడెన్నో ప్రియుడే. నన్ను మోసం చేసినట్టే వీడిని కూడా మోసం చేశావా? నా జీవితం సర్వనాశనం చేసింది చాలక ఇంకా నీ స్వార్థం కోసం, నీ అవసరాల కోసం ఇలా మగాళ్ళని మారుస్తూనే ఉంటావా? నీ అవసరం తీరిపోగానే అవతలకు నెట్టేస్తూనే ఉంటావా? మాట్లాడవేంటే? నువ్వు కత్తులతో వైద్యం చేస్తున్నావా, లేకపోతే మగాళ్ళ గుండెల్ని కోస్తున్నావా? ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధమేంటి? కట్టుకున్న భర్తలా దబాయిస్తున్నావు. అసలు నన్ను రైట్ నీకెవరిచ్చారు? నన్నే ఎవరని అడుగుతున్నావా? నీ బ్రతుకేంటో తెలిసిన వాణ్ణి. చదువు పేరుతో, ఆ కష్టం పేరుతో, ఈ కష్టం పేరుతో నన్ను దోచుకున్న ఒక అవకాశవాదివే నువ్వు. ప్రేమ పేరు చెప్పి నన్ను గుడ్డివాణ్ణి చేసి నీ చుట్టూ తిప్పుకున్నావే. చివరికి నన్నే నీ ప్రియుడితో పొడిపించిన హంతకురాలివే నువ్వు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు చేసిన గాయాన్ని మర్చిపోలేక, మనిషిగా బ్రతకలేక, ఏ మనిషిని నమ్మలేక, మనసారా ప్రేమించలేక, నలిగిపోతూ నరకయాతన అనుభవిస్తూ జీవోత్సవంలో బ్రతుకుతున్నానే. నిన్న అనే రైట్స్ నాకు కాకుండా ఇంకెవరుకుంటాయే? అది నీ తప్పు. ఫూలిష్ గా ఆలోచించింది నువ్వు. కనపడ్డ ప్రతి మనిషిని నమ్మి నువ్వు తప్పు చేశావు. ఎవరు నమ్మమన్నాడు? ఎవరు ప్రేమించమన్నారు? అసలు ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు? అవును, నేను సెల్ఫిష్ నే. సో వాట్? నేను నా అవసరాల కోసం నిన్ను నా చుట్టూ తిప్పుకున్నాను. అయితే ఏమంటావు ఇప్పుడు? ఏంటి, ఏదో నీ జీవితం సర్వనాశనం అయిపోయింది అని అంటున్నావు? ఏమైంది ఇప్పుడు? తాగుబోతువయ్యావా, లేకపోతే పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నావా? సైకోలా మారి ఆడవాళ్ళందరినీ చంపుతున్నావా? లేదే, శుభ్రంగా పెళ్లి చేసుకున్నావు. అందమైన పెళ్లంతో కలిసి సుఖంగా ఉన్నావు. గాయం గాయం అంటున్నావు. ఏది గాయం? నీ పెళ్ళం రాగానే మానిపోలేదా? నీ పరిస్థితులు నీకున్నట్టే నా పరిస్థితులు నాకున్నాయి. నువ్వేదో ఒంటరిగా మిగిలిపోయినట్టు నన్ను దోషం చేస్తావేంటి? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటి ఇంకా రెచ్చిపోతున్నావు?